నమస్కారం అండి. మనం ఈరోజు ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సంతానలేమి సమస్యల్లో మగవారిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆడవారిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరి వీళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది మన హోమియోపతి విధానంలో. చాలామంది ఏం చేస్తుంటారు, సార్ మేము ఐవీఎఫ్కి వెళ్ళాము, ఐయుఐకి వెళ్ళాము, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి వెళ్ళాము, అక్కడ కూడా మాకు సక్సెస్ రేట్ లేదండి, చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉంది, మరి మీ వల్ల అవుతుందా, హోమియోపతి వల్ల సక్సెస్ ఉందా అని చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారండి పేషెంట్స్. ఎందుకంటే మనకు ఒకటేనండి, హోమియోపతిలో కరెక్ట్ మందు పడితే ఇన్ఫర్టిలిటీ అనేది 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మన దాంట్లో ఇన్ఫర్టిలిటీలో మేల్ ఇన్ఫర్టిలిటీ తీసుకుంటే అబ్బాయిలలో మేజర్గా ఫస్ట్ వాళ్ళకి ఏం చేయిస్తుంటాం, సార్ మాకు సంతానం కలగట్లేదు, మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా పిల్లలు పుట్టట్లేదు అని చెప్తుంటారు. వాళ్ళకి ఫస్ట్ టెస్ట్ సెమిన్ అనాలిసిస్ టెస్ట్ చేయిస్తాం. ఆ సెమిన్ అనాలిసిస్ టెస్ట్లో వాళ్ళ స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, మోటిలిటీ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. స్పర్మ్ కౌంట్ అనేది 50 నుంచి 60 మిలియన్స్ ఉండాలి, మోటిలిటీ 50% ఎబో మోటిలిటీ ఉండాలి. కాబట్టి ఈ స్పర్మ్ కౌంట్ కనుక 10 మిలియన్స్ ఎబో తక్కువగా ఉంది అంటే అలిగోజూస్పర్మియా అంటాం. అదే వాళ్ళకు స్పర్మ్ కౌంట్ నిల్ ఉందండి, అంటే అసలు కౌంటే లేదు వాళ్ళకు, అలాంటి వాళ్ళని అజూస్పర్మియా అంటాం. అది చాలా రేర్ కండిషన్ అండి. అబ్బాయిలలో ఎజూస్పర్మియా అనేది చాలా రేర్ కండిషన్. అలాంటి కేసెస్ కూడా కొన్ని మన హోమియోపతిలో సక్సెస్ అయ్యాయి. కాబట్టి అప్పుడు ఏం చేస్తుంటారు, సార్ మీ కౌంట్ తక్కువ ఉంది, 10 మిలియన్సే ఉంది, మీరు ఐయుఐ చేయించుకోవాలని చెప్తుంటారు. ఐయుఐ వల్ల ఎంతవరకు సక్సెస్ అండి, మా అంటే ఒక 30-40% సక్సెస్ చెప్తారు. అదే కనుక మన దగ్గర 70% సక్సెస్ ఉంటుంది. స్పర్మ్ కౌంట్ 10 మిలియన్లు ఉంటే ఈజీగా పెంచేయచ్చండి మన కౌంట్ను. అలాగే మోటిలిటీ కూడా మనకు 20-30% ఉన్నా కూడా 50% ఎబో చేయొచ్చు మోటిలిటీ. ఇవన్నీ కూడా మన హోమియోపతిలో సాధ్యపడతాయి. స్పర్మ్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి అంటే, స్పర్మ్ అనేది హెడ్ ఉంటుంది, నెక్ ఉంటుంది, టేల్ ఉంటుంది. అంటే ఆ స్ట్రక్చర్ విధానం కరెక్ట్గా ఉంటేనే అండాశయంలోకి ఆ స్పర్మ్ ఎంటర్ అవుతుంది. ఆ స్పర్మ్ స్ట్రక్చర్ కరెక్ట్గా లేదు అంటే అండాశయం వరకు వెళ్ళి కింద పడిపోద్ది, లోపలికి వెళ్ళదు. కాబట్టి మనం ఏం చేస్తుంటాము, మన మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఆ స్పర్మ్ అనేది క్వాలిటీగా రిలీజ్ అవుతుంది. ఆ క్వాలిటీ స్పర్మ్ రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళ పూర్తిగా అండాశయంలోకి వెళ్ళి అప్పుడు మనకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి వాళ్ళకు. ఇది మెయిన్ రీజన్ అండి. కాబట్టి వాళ్ళకి ఏం చెప్తుంటాం, కొంచెం ఒకవేళ ఏదైనా ఆల్కహాల్ ఉంది, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటే మానేయమంటామండి, స్మోకింగ్ ఉంటే తగ్గించమంటాము, అలాగే వాళ్ళ వెయిట్ పెరగకుండా చూసుకోమంటాం, మంచి వాకింగ్ ఎక్సర్సైజ్ చేయమంటాము. ఇలా కొంచెం డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసేలాగా కొన్ని డైట్ చెప్తాము. ఇది మెయింటైన్ చేసుకుంటూ మన దగ్గర మరి ట్రీట్మెంట్ తీసుకోండి, మీకు ఎలాంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు అక్కర్లేదు, మన ద్వారానే మీకు న్యాచురల్గా మళ్ళీ ఎవరిదో స్పర్మ్ తెచ్చి అవ్వడము, ఐవీఎఫ్లో ఇంకోలా డోనర్ స్పర్మ్స్ అట్లా ఏమి ఉండదండి. న్యాచురల్గా మీ ఓన్ పిల్లల్ని పెంచుకున్నట్టుగా మీకు న్యాచురల్గా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఈ స్పర్మ్ కౌంట్ తగ్గిన, మొటిలిటీ తగ్గిన, కొందరికి ఏంటంటే సెక్సువల్ వీక్నెస్ ఉంటుంది, నరాల బలహీనత అంటాం. అంటే వాళ్ళకు అంటే ఎక్కువసేపు చేయలేరు సెక్స్లో, అలాగే తొందరగా పడిపోవడం జరుగుతుంది, దానివల్ల కూడా కౌంట్ తగ్గుతుంది. అది కూడా మనం హోమియోపతి మందుల ద్వారా ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకు టెస్టిక్యులర్ స్వెల్లింగ్ అంటాం, అంటే టెస్టిస్లో వాపులు రావడము, కొంతమందికి హైడ్రోసిల్ అంటే టెస్టిస్లో నీళ్ళు చేరడము, వాపులు రావడం హైడ్రోసిల్ అంటాం. అలాంటివి కూడా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలాగే కొంతమందిలో వెరికోసిల్ ప్రాబ్లం అంటాం, అంటే స్పర్మ్ ఎంటర్ అయ్యే నాళం ఉంటుంది అండి, ఆ నాళం అనేది కొంతమందికి సన్నగా అయిపోయి స్పర్మ్ రాకుండా అడ్డుపడుతుంది. అది రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది టెస్టిస్లో. అలాగే మనకు ఒక సైడ్ బ్లాక్ అయినా ఇంకో సైడ్ నుంచి వాళ్ళకు సక్సెస్ చేయొచ్చు. అలాగే 2 సైడ్లు 2 సైడ్ వెరికోసిల్స్లో బ్లాక్ అయిందనుకోండి, అది కూడా మన హోమియోపతి ద్వారా క్లియర్ చేయొచ్చు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్టేజ్ వెరికోసిల్ అయితే హ్యాపీగా సక్సెస్ చేయొచ్చండి. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన సమస్యలు ఉంటే, ఆ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే ఒక్కసారి మా దగ్గర తీసుకొని సంప్రదించండి. మీకు దీని గురించి పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనకి ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది, టైం ఎంత డ్యూరేషన్ పట్టొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. నమస్కారం అండి.